సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయినాథుడు చెప్పే మంచి మాట, తల్లి నీ భవిష్యత్తుకి కావాల్సిన మంచి మాట ఇదిగో తల్లి, ఇది నువ్వు 2 నిమిషాలు విన్నావంటే ఖచ్చితంగా సంతోషపడే వార్తని నీ ముందుకి తీసుకొచ్చాను బిడ్డ. అలాగే ఈరోజు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈరోజు ఆ సాయినాథుడు చెప్తున్న మంచి మాట, ఈరోజు బాబా గారు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు అని అంటే కనుక, బిడ్డ ఈ మంచి మాట నీకోసమే బిడ్డ, నువ్వు ఖచ్చితంగా చూడు. ఇది నీ మనసుకి ఎంతో ఆహ్లాదకరమైన మాటగా అయితే ఉంటుంది తల్లి. నువ్వు విన్న తర్వాత నువ్వే అంటావు బిడ్డ. ఓం సాయిరామ్. ఆ సాయినాథుడి చెప్పే ఈ అద్భుతమైన మాట నువ్వు విన్ తల్లి. ఈ మాటలన్నీ కూడా నేను నీకోసమే చూపిస్తున్నాను తల్లి. ఎందుకంత ఆలోచిస్తున్నావు? దేనికోసం ఈ ఆలోచన? పోయిందైతే తిరిగి రాదు. నువ్వు ఎప్పుడైతే పొందాల్సి ఉంటుందో అప్పుడే నిన్ను దాటిపోకుండా అయితే ఉంటుంది. ఎప్పుడూ కూడా నువ్వు దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటే గడిచిన సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నట్లే అవుతుంది బిడ్డ. బిడ్డ, నువ్వు ఎప్పుడు ఆలోచించాల్సింది ఎగిరేవి అన్నీ ఆకాశాన్ని తాకలేవు కదా. అలాగే ఎవరో అన్నారని నువ్వు చేతకాని వాడివి కాదు కదా బిడ్డ. జరిగేది జరగనివ్వు. జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్ళనివ్వు. అంతేకాని నువ్వు రావాల్సిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వస్తుంది. గెలుస్తా అనే నమ్మకం అనేది నీలో ఉండాలి. అప్పుడే కదా ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు గెలవగలుగుతావు. గెలుస్తా అన్నది నేను అన్న మాట. నేను పలికిన శుభం అశుభం ఏమీ కాదు. నేను రాయబోతున్న శాసనం అనుకుంటూ ఆలోచన చేరుకోలేనేమో అన్న ఆలోచన ఎప్పుడు నీ భవిష్యత్తులో రానివ్వకు కూడాను. ఎప్పుడూ కూడా నువ్వు భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. కానీ నువ్వే ఎందుకలా భయపడుతూ ఉన్నావు? ఎందుకలా తప్పుటడుగులు వేస్తూ ఉంటున్నావు? నువ్వు కాలేజీలో, స్కూల్లో, నువ్వు వెళ్ళే ప్రతి ఆఫీస్లో ఎక్కడైనా సరే కాలే కడుపు కారే కన్నీరే జీవితంలో ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయి. నిరాశ నీ వల్ల కాదు, వదిలేయి అని అంటుంది. ఆశ సాధిస్తావు. ఇంకొక ఆలోచన ఆలోచించు. నేను నిన్ను గెలుపు వైపే పోరాడనిస్తాను. అందుకే నాకు ఎవ్వరి అవసరం లేదు అనే నమ్మకంతోనే ఉండాలి. పరిస్థితులు ఎంత దూరం పరిగెడుతున్నా ఒక్కడనే పోరాడగలను. బద్ధకం వదిలేసిన రోజు నుండే నువ్వు ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో అయితే వెళ్ళగలుగుతావు. ఒంటరిగా అనుకున్నది సాధించాను. బ్రతకటంలో మార్పు అనేది మొదలవుతుంది. జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు, వదిలేద్దాం అని అనిపిస్తుంది. కానీ వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలు మాత్రమే. కొన్నిసార్లు గతాన్ని అతిపెద్దగా కనిపించినా ఖచ్చితంగా సాధించాలి. వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలు కాదు. ఎప్పుడు కూడా అది ఆ గెలుపుని ఖచ్చితంగా సాధిస్తాను అనుకుంటేనే ఎప్పటికైనా నువ్వు తప్పకుండా సాధించగలుగుతావు. ఇప్పటికీ మించిపోయింది లేదు. మళ్ళీ మొదలుపెట్టు. ఒక 6 నెలలు అవుతుంది. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. ఎదుర్కోవాలి. సమస్య ఎంతటిదైనా కూడా వెనుకనుకు వేయకు. ఒక్కడివే అని ఎప్పటికీ ఒంటరిగా ఉండిపోలేవు. ఒంటరి పోరాటమే నిన్ను ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి ఎదగలుగుతావు. ఆగిపోదాం అనిపించిన ప్రతిసారి కనులు మూస్తే నీ
నీ ఆలోచన విధానం మారాలి. గుర్తుకొచ్చే గతం గుర్తుకు రావాలి. ముందుకు వెళ్ళకపోతే ఎందుకు బ్రతుకుతున్నా అని ప్రశ్నించుకునేవాలి. ఆలస్యం అయినా పర్వాలేదు, కొన్ని అవమానాలను మాత్రం భరిస్తూ నీ వల్ల కాదు అనుకున్నప్పుడల్లా నిన్ను అంచనా వేయటం ఎవరి తరము కాదు అని నువ్వు గెలుపు వైపు మాత్రమే పరిగెడుతూ ఉండు. భరించి భరించి కష్టం కూడా కొన్ని రోజులకి ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత జీవితంలో ఏది అంత పెద్ద భారం అనిపించదు. ఆదాయం ఎంత వచ్చినా కూడా సంపద పెరగాలన్న ఆలోచన, ఖర్చు మాత్రమే పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆదాయం ఎంత వచ్చినా కూడా సంపద పెరగాలన్నా తరగాలన్నా ఖర్చు మాత్రమే నిర్ణయించుకుని ఉంటుంది. గెలుపు అంటే తిరిగి మళ్ళీ మళ్ళీ నువ్వు గెలుస్తూనే ఉండాలి. తిరుగు లేకుండా ఎదగాలి. 100 సార్లు అయినా సరే గెలవాల్సిందే. ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక గెలుపే అన్ని ఓటములకు సరిపడేలా చరిత్రలో నిలిచిపోయేలాగా అన్నీ బాగున్నప్పుడే కదా ఏం కావాలి, మనకంటూ ఏం కావాలి, ఎంత బాధలో ఉన్నా కూడా మనం ఏంటో మనం అర్థమవుతుంది. నువ్వు అనుభవిస్తున్న అనుభవాలన్నీ కూడా ఏమవుతుందిలే అని దర్జాగా బతకద్దు. ఎప్పుడు తిరిగిన గతం తాలూకా బహుమానాలే నిన్ను ఈ భవిష్యత్తుని మారుస్తుంది. చాలామందికి ఏదో సాధించాలి అన్న ఆలోచనలే కదా బిడ్డ ఉంటాయి. అలాంటప్పుడు అర్ధరాత్రి ఉదయించి పొద్దున్నే అస్తమించి పోతాయి. అలాగే ప్రపంచం దృష్టిలో కూడా లోకువ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఓడిపోయినట్టయితే కాదు, పర్లేదు, లోకువైనా పర్వాలేదు, నేను ఏదో ఒకరోజు నా గెలుపే సమాధానం చెప్పేలాగా నేను గెలుస్తా. నువ్వు గెలిచిన తర్వాత మీ అమ్మ నాన్నలకు కూడా ఆనంద బాష్పాల కన్నా వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనంద బాష్పాలని నువ్వు ఎప్పుడు చూస్తావు అని ఎదురు చూస్తున్నావు కదా. ఆ గెలుపు కొన్ని రోజులు మాత్రమే, కొన్ని రోజుల్లో నీ దగ్గరికి రాబోతుంది. నువ్వు మర్చిపోయిన వాళ్ళు సైతం నిన్ను గుర్తుంచుకునే గుండెల్లో గుచ్చుకునే అంత గొప్పగా ఉండాలి. నీ గెలుపు అంత గొప్పగా సమాధానం ఇవ్వాలి. ఎప్పుడూ కూడా కొడితే కోటలు బద్దలయ్యే అంత బలంగా కొట్టు. అలాంటి గెలుపు కోసమే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. సరిగ్గా ఉపయోగించకపోతే సమయమే అతిపెద్ద శత్రువు కూడా అవుతుంది. నువ్వు సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోవద్దు. బిడ్డ, ఏ కష్టం లేకుండా నువ్వు బతకాలని ఎప్పుడూ కోరుకోకు. నీకు వచ్చే ప్రతి కష్టం కూడా ఏదో ఒకటి నేర్పించుకునే వెళ్తూ ఉంటుంది. నీకు వచ్చే ఏ కష్టంలో కూడా ఎప్పుడూ కూడా పేదరికంలో ఉండాలని ఎవరు కూడా కోరుకోరు కదా. మనందరం డబ్బు కావాలని దానికోసం కష్టపడుతూనే ఉంటాం, తప్పులేదు. కాకపోతే ఒక ధనవంతుడిగా నువ్వు ఏది నేర్చుకోలేవు, కానీ ఒక పేదోడిగా పేదరికంలో ఉండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మీకు ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని కొనాలన్నా పేదవాడిగా కనీసం ఒక నెల రోజులు వేరే ఊరు వెళ్ళి బతికి చూడు, పని వెతుక్కో. అప్పుడు కదా నీ జీవితం అంటే ఏంటో నీకు తెలుస్తుంది, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది, కన్నీళ్ళు అంటే ఏంటో తెలుస్తుంది. మీ జీవితం కోసం నీకు స్థిరమైన గోల్స్ ఏంటని తెలుస్తుంది. నీ కష్టంతో పక్కోడి కష్టం కూడా ఏంటి అన్నది తెలుస్తుంది. ఖచ్చితంగా యూ బికమ్ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్గా ఎలా బతకగలము, నేను ఎలా బతుకుతాను, ఎలా బతకగలను, నీ స్ట్రెస్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేయగలవు, నీకు ఎంత ఓపిక సహనం అనేది ఉంది అన్నవి ప్రతిదీ నీకు అలవాటు అవుతుంది. నీ జీవితంలో వచ్చే ప్రతి మార్పు కూడా వచ్చే మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఒక రోజైతే ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ధైర్యంగా, సహనంతో, ఓర్పుతో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు. నువ్వు చెప్పే ప్రతి ఒక్కరికి కూడా నీ గెలిపే సమాధానం చెప్తుంది. దాంట్లో నువ్వు ఎప్పుడు ప్రతిరోజు నన్ను ధ్యానిస్తూ, నన్ను ప్రతి నిత్యము కూడా నువ్వు నాతో నీ సమస్యలను నాకు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది బిడ్డ. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.